ప్రైస్తులాడ్ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట మరి ముఖ్యముగా ముందుగా మరి ఇది ఎవరికై అంటే ఈనాడు పురి వ్యవస్థగా పురి బోధకులుగా అసత్యములో ఉండి మరి యొక్క సాతాను యొక్క ఏజెంట్లకును సాతాను యొక్క అలుగులకి మరుగులెక్కే ఏమని చెప్పొచ్చు అంటే క్రీస్తు ధర్మ విరోధి పాప పురుషుడు నాశన పాత్రుడైన వాని యొక్క కుమారులకి గురి బీజము నుండి పుట్టిన వారికి యొక్క వర్తమానము యొక్క సందేశం ముందుగా మరి సత్య సంబంధులుగా ఉన్న సత్యము పట్ల తలమెత్తి ఆసక్తిగా మరి సత్యమే ఊపిరిగా క్రీస్తు వేసే ధ్యేయంగా ఆయన నామాన్ని ఊరేగింపు చేసుకున్న విశ్వాసులకును దైవజనులకును సంఘములో ఉన్నవారికి అసత్యమును పారదోలుతున్న సమస్త దేవుని ప్రజలందరికీ మనసారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసి ప్రభువునందు దేవుని బిడ్డలారా ఈరోజు మనం చూస్తున్నాము కాలము చాలా పరిస్థితి ఎలాగ మార్పులు కలుగుతున్నాయో మరి ఈ యొక్క లోక అధికారి వస్తున్నాడని చెప్పి ప్రభు వారే నాడు చెప్పి ఉన్నాడు వాని వేధింపులు మరి భూమి మీద ఉన్నారు అంతానికి నిదర్శనగా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట ఉన్నదండి. ఇది ఆశ్చర్యం కాదు, సాతానుడు వెలుగు దూత వేషం వేసుకొని అందరినీ మోసం చేస్తున్నాడట. ఒరిజినల్ నోటు, డూప్లికేట్ నోటు, నకిలీ నోటు 2 పక్క పక్కన ఉంచితే చాలాసేపు దాని యొక్క నిజ స్వరూపం తెలుసుకోవాలంటే అది చాలా టైం పడుతుంది. అలాగనే సత్యము అసత్యం, సత్యం ఉంటుంది, సత్యం పక్క అసత్యం కూడా ఉంటుందండి. ఈనాడు ఎలాగా ఉంది సమాజము, సభ్య సమాజం ఎలాగా ఉంది, మరి ఈ యొక్క సాతాను యొక్క పిల్లలు, సాతాను యొక్క బిడ్డలు, సాతాను యొక్క వాని బీజము నుండి పుట్టిన వారు ఏం మాట్లాడుతున్నారు, ఏమి పలుకుతున్నారు అంటే ఇతరులని గౌరవించాలి, ఇతరుల వారిని కించపరచకూడదు, వారు పలికిన ఆ యొక్క విద్య సంబంధమైన మాటని ఈనాడు ఇది గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళు చెబుతున్న మాటలు ఏంటంటే వారు వాని యొక్క ఏది ఆరాధిస్తున్నాడో, ఏ దానికి మొక్కుతున్నాడో దాని నేముని మరి యూదుడుగాను క్రైస్తవునిగాను దేవుని పిల్లవానిగా అని చెప్పుకుంటున్న వారు కూడా ఏం చేస్తున్నారంటే వారితో పాటు ఏకీభవిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎవరయ్యా అంటే గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళు అని చెప్పవచ్చు. క్రీస్తు ధర్మ విరోధియగు పాపపురుషుడు క్రియ చేయటము మొదలు పెట్టాడని దీని గురించి మీకు విన్నవిస్తున్నాను. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే ఈ యూట్యూబ్ ఛానల్లో రకరకాలైన బోధకులు, రకరకాలైన భిన్న అభిప్రాయాలు కలిగిన వాళ్ళని మనం చూస్తున్నాం. మరి ఇలాంటి వ్యక్తులు ఎవరు, వీళ్ళు ఎవరి సంబంధులు అని మనం చూసుకుంటే పక్కాగా ఆశ్చర్యపడాల్సిన అవసరమేమి లేదు. సాతానుడు వెలుగు దూత వేసుకొని వచ్చాడు అన్న మాటని
వీరికి ఆమోదించవచ్చు. వీరు గురి భేదము నుండి పుట్టినవారు. వీరు ఏ భేదము నుండి రాసింది తేడా పక్కాగా గురి బీజము నుండి పుట్టిన వాళ్ళే గాని ఏమండి దేవుని బీజము నుండి పుట్టిన వారు కాదు. కానేరరు. ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే వారి దేవుళ్ళు వారికి గొప్ప, మా దేవుడు మాకు గొప్ప అనేది పక్కన ఉంచితే అసలకి ఒక అజ్ఞానములో, అంధకారములో, చీకటిలో కూర్చున్న వానితో ఏకీభవిస్తున్న ఇతను ఎంత అజ్ఞాని అనుకోవాలి? ఇతడు ఎంత అజ్ఞానులు అనుకోవాలి? ఏమండి? ఎరగకపోతే పాప క్షమాపణ ఉంది. ఎరగకపోతే ఏముంది? పాప క్షమాపణ ఉంది. తెలిసి తెలిసి చేసే తప్పుకి ఇక క్షమాపణ లేదు. ఉండనేరదు. ఎందుకంటే ఆ అజ్ఞాన కాలమున దేవుడు సూచించినట్లుగా ఉండేది గాని ఇప్పుడైతే అంతకందరూ మారు మనసు పొందవలెనని ఆజ్ఞ బయలుదేరింది. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనములో ఈ మాట రాయబడి ఉందండి. రిఫరెన్స్ చెబుతాను. మనకి టైం తక్కువగా ఉంది. పెన్నుంటే రాసుకోనండి. ఏమండి? నేను ఇప్పుడు చెప్పాల్సి వస్తున్న మాటలు, దేవుడు నాతో చెప్పిన మాటలు, ఈ యొక్క గురి బీజము నుండి పుట్టిన వారితో మాట్లాడమున్న మాటలు ఏంటంటే వీరు పక్కాగా గురి బీజము నుండి పుట్టిన వారని స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే జీవించుచున్నావని పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడివే అన్నది లోకములో ఉన్న వారిని ఎంత మాత్రమును వారు తప్పించుకోలేరు. ఎందుకంటే వారు చనిపోయిన స్థితిలో ఉన్నారు. చనిపోయిన స్థితిలో ఉన్న వారితో పాటు ఏకీభవిస్తే ఏమవుతుంది? వారు కూడా చచ్చిన వారితో సమానమే. ఎందుకంటే ఈనాడు సభ్య సమాజంలో ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్లలో చాలా వరకు సత్యములో ఉన్నవారు, దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు చాలా మటుకి విశ్వాసులు కావచ్చు, మరి సత్య సంబంధులుగా ఉన్న బౌద్ధులు కావచ్చు, చాలా మటుకి క్రీస్తు యేసు మీద ఆధారపడుతున్నారు. ఆయననే పూజిస్తున్నారు. ఆయన మీదనే ఆనుకుంటున్నారు. ఆయన వద్దే అడుక్కుంటున్నారు. ఆయన వద్దే అన్ని వేళలా ఆయననే ఆశ్రయిస్తున్నారు. శ్రమైనా, లేమైనా, కష్టమైనా, ఉన్నమైనా, రాబోవునమైనా ఏదైనా సరే క్రీస్తు యేసు పాదాల చెంతే ఓదాడుతున్నారు. సత్య సంబంధులుగా ఉన్న మరి విశ్వాసులు మొదలుకొని బోధకుల వరకు అంటే సత్య సంబంధులుగా ఉన్న వారందరూ కూడా ఆయన వద్దనే ప్రాధేయపడుతున్నారు. క్రీస్తు యేసు ప్రభు వారినే ఆచరిస్తున్నారు. కానీ అసత్యములో ఉన్న గురి బీజము నుండి పుట్టిన వారు అన్నిటికాడికి వెళ్ళి అందరితో సమాధాన పడుతూ ఉన్నారు. ఇది ఎవరు అంటే గురి బీజము నుండి పుట్టిన వారు అని స్పష్టంగా వారి మాటలు విన్నప్పుడు స్పష్టంగా మనకి అర్థమవుతుంది. గుర్తుపట్టుకోవాలి. గురి బీజము నుండి పుట్టిన వాడు ఏం చేస్తాడు? అసత్యములో ఉన్న వారితో సమాధాన పడుతూ ఉంటారు. అసత్యములో ఉన్న వారితో సమాధాన పడుతూ ఉంటారండి. గురి బీజము నుండి పుట్టిన వారు మాత్రమే అలాగా వారితో సమాధాన పడతారు. సత్యమందు దేవుని బీజము నుండి పుట్టినవాడు అసత్యానికి భిన్నముగా సత్యం వైపు గలమెత్తుతూ ఉంటాడు. వాని యొక్క క్రియలే చేతగా మనకి తెలియజేయబడుతూ ఉంటుంది. ఒక మాట సందర్భానుసారంగా దేవుడు నా మనసులో చూసిన ఈ యొక్క ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన ఈరోజు ఈ యొక్క అంశాన్ని నేను దృష్టికి తీసుకొస్తాను. నాడు
అందరి దగ్గరకెళ్ళి అసత్యములో ఉంది దుర్బీజము నుండి పుట్టిన వారు అందరితో ఏకీభవిస్తున్న మాట చూస్తున్నాం మనం. అందరి కాడికెళ్ళి ఎవరి కాడికెళ్తే వాని యొక్క జెండా మీద వందనం చేస్తున్నారు. ఎవరి దగ్గరికెళ్తే వాని దగ్గరికెళ్ళి వాడు దేని గురించి మాట్లాడుతున్నాడో వాని మాటని మరి ఆహ్, గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్లుగా ఉన్నవారు కూడా వెళ్ళి వాని మాటని నేను చెప్పను. ఆ మాటని నేను చెప్పను, చెప్పబోను. ఎందుకంటే నా ప్రాణం ఉన్నంత వరకు యేసే రక్షకుడు, యేసే దేవుడు. యేసు మాత్రమే లోకమును ప్రేమించాడు. యేసు మాత్రమే లోకములో ఉన్న మానవ జాతి అందరి కోసము ప్రాణం పెట్టాడు. యేసు మాత్రమే సృష్టికి ఆది సంభూతుడు, మహాదేవుడును, అందరిని సృష్టించిన వాడును, సృష్టికర్తను, ఏకైక దేవుడును, లోకములో ఉన్నవాడు ఒక్కడే, లోకముని ప్రేమించిన వాడు ఒక్కడే, అందరి కోసము ప్రాణం పెట్టిన వాడు ఒక్కడే, ఒక్క దేవుడు. ఆయన పేరు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయన మాత్రమే లోకమును ప్రేమించి మనందరి నిమిత్తము తన రక్తమును చిందించాడు. ఆయన తప్పితే ఇక ఎవరూ లేరు. కొందరు దుర్బీజమునకు పుట్టిన వారు వెళ్ళి ఈ యొక్క అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న ఒక అజ్ఞానుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క దుర్బీజానికి పుట్టిన వాడు కూడా వారితో సమాధాన పడుతూ వాని దగ్గరకెళ్ళి అసలకి కనులుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేదు, చెవులుండి వినలేదు, ఆ కాళ్ళుండి నడవలేదు. అలాంటి వారి దగ్గరకి వెళ్ళి వారి మాటలని ఎంత చోద్యము పలకటము ఏమండి ఇలాంటి దురి వ్యవస్థని తరిమి తరిమి కొట్టాలి. దేని ద్వారాగా? వాక్యం అనే ఖడ్గము ద్వారాగా. ఫస్ట్ వైపు అందరూ ధనమెత్తాలి. చాలా మంది చాలా మీదకి అసత్యములో ఉన్నవారు సైతము ఈనాడు సత్యం వైపొచ్చి నిజమైన సత్యవంతుడు, నిజమైన సృష్టికర్త ప్రభువైన యేసు క్రీస్తు వారే అని సాక్ష్యమిస్తున్నారు. గతములో నేను కూడా అసత్యములోనే ఉన్నాను. అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం. ఆ అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలోనే కూర్చొని ఉన్నాను నేను. కానీ నా మనోనేత్రాలు వెలిగించినది నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకములోకి వస్తూ పోతూ ఉన్నది. ఆ వెలుగే నన్ను వెలిగించింది. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో ఉన్న సాక్ష్యం. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మనుషులందరూ క్రైస్తవులుగా ఉన్నవారు అందరూ సత్యం పట్ల ఆసక్తి కలిగిన వారందరినీ వెలిగించినది ఈ వెలుగే. ఈ వెలుగుని ఎందరైతే ఆహ్వానిస్తారో వారందరినీ వెలిగించిద్ది. అది లోకములోకి వస్తూ పోతూ ఉన్నది. లోకము దానిని చూడలేదు. కానీ దైవ భేదము నుండి పుట్టిన వారు మాత్రమే దానిని చూశారు. ఆ వెలుగుని ద్వారాగానే వెలిగింపబడ్డారు. ఇంతవరకు అర్థమవుతుందని నేను మరి తెలియజేస్తున్నాను. అయితే ఈనాడు మనం చూస్తే అన్నిటితో బొమ్మల దగ్గరకెళ్ళి మరి దైవ సేవకులు చూడలేదని కన్నుగప్పే వాళ్ళు ఉన్నారు. ఈ నామకార్థ భక్తులు, నామకార్థ ముసుగేసుకున్న వారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ డాన్సులు జరిగే కాడికి వెళ్ళి, ఆ బొమ్మల దగ్గరకి వెళ్ళి, వాటి దగ్గరకెళ్ళి ఏం చేస్తారు, వారితో పాటు ఏకీభవిస్తారు. మళ్ళా ఆదివారం రాంగానే ఏం తెలియనట్లే మరలా దేవుని ఆలయానికి వస్తారు. మందిరమునకు వస్తారు. దైవ సేవకుని తెలియదనుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. అన్నిటిని చూస్తున్నవాడు అన్న సంగతి భయము హృదయములో ఉంచుకోవాలి. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు గాని అన్ని చేయదగ్గనివి కాదని పౌలు మహాభక్తుడు చెప్పాడు. ఇప్పుడు నేను పాయింట్స్‌కి వస్తాను. కొన్ని పాయింట్స్ అందించాను. ఆహ్, అయితే ముఖ్యముగా నిజమైన దేవుని బీజము నుండి పుట్టినవాడు
ఇతర విగ్రహ సంబంధమైన దానికి చెయ్యెత్తి మొక్కటం కాదు కదా! దానిని నోటితో పలకటానికి కూడా పలక నేరడు.